కంగ్రాచులేషన్స్ జయసింహ అన్న టీమ్ ప్రీతం అన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మూవీ లవర్స్ ఫర్ 50K ప్లస్ సబ్స్క్రైబర్స్. సో ఇంత తొందరగా మేము 50K ప్లస్ సబ్స్క్రైబర్సే కాకుండా దగ్గరలో 1 lakh కూడా రీచ్ అవుతాము మీ సపోర్ట్తో. ప్రతి ఒక్క మూవీ లవర్, ప్రతి ఒక్క ఫ్యాన్, ప్రతి ఒక్క సినిమాను అభిమానించే ప్రతి ఒక్క ప్రేక్షకుడు మాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మనం ఎక్కడ స్టార్ట్ చేసామన్నది కాదు, ఎక్కడ మనం సక్సెస్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో మేము వేసుకో పని లేకుండా ఏపీలోనే నెంబర్ 1 మూవీ ఛానల్, 1 and only మూవీ ఛానల్ గర్వంగా చెప్పుకోగలము. అండ్ మా నుంచి వచ్చే కంటెంట్ ఏదైనా సరే జెన్యూన్గానే ఉంటుంది. నేను ఇచ్చే రివ్యూస్ కావచ్చు, మా ఆడియన్స్ ఇచ్చే రివ్యూస్ కావచ్చు, మా ఫ్యాన్స్ ఇచ్చే రివ్యూస్ ఏదైనా కానీ. సో డెఫినెట్లీ మీరు ఇలాగే మీ సపోర్ట్ని కొనసాగించండి. అండ్ అలాగే మేము కూడా మంచి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. ఇంటర్వ్యూస్తో కూడా తొందరలో సెలబ్రిటీస్తో కూడా నేను కలుస్తాను, ఖచ్చితంగా కలుస్తాను, వెయిట్ చేయండి. సో మన మదనపల్లి పేరు కాదు, మన ఏపీలోనే మనం నెంబర్ 1 ఛానల్ మూవీ ఛానల్ అనేది కంపల్సరీ ఎస్టాబ్లిష్ చేస్తాము. ఆల్రెడీ జరిగింది. ఇంకా ముందు మా కంటెంట్ చూస్తారు మీరు. జెన్యూన్ అనిపిస్తేనే, ఎవరైనా కానీ ఇప్పుడే చెప్తున్నాను, జెన్యూన్ అనిపిస్తేనే మమ్మల్ని ఫాలో అవ్వండి, మమ్మల్ని ఏదైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్యాన్స్ కానీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హీరోస్ కానీ మేము రివ్యూస్ ఇవ్వడం జరుగుతుంది. కంపల్సరీ మూవీ అప్డేట్స్ కూడా ఫాలో అవ్వండి. ప్రతి ఒక్క మూవీ అప్డేట్ కూడా, ఫాస్టెస్ట్ OTT మూవీ అప్డేట్స్ కూడా మేమే ఇస్తున్నాము. సో ఇదనమాట. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సబ్స్క్రైబర్స్ అందరికీ అండ్ మా మూవీ లవర్స్కి కానీ, అండ్ ఎస్పెషలీ మన రాయలసీమలో ఉన్న మెయిన్ మన మూవీ లవర్స్ అండ్ మన కర్ణాటక ఫ్రెండ్స్కు చాలామంది ఉన్నారు. సో కన్నడ అభిమానులు కూడా మన తెలుగు సినిమాలు అభిమానించే వాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ విత్ ఆల్ యువర్ సపోర్ట్. 1 lakh సబ్స్క్రైబర్స్ డెఫినెట్లీ మనం మళ్ళీ మీటప్ పెడదాము. ఈ 50K సబ్స్క్రైబర్స్ కాదు, మనం 1 lakh కూడా పెట్టాలి కంపల్సరీ. సో మీ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ప్రేక్షకులారా. మదనపల్లి మస్తీ గురించి చెప్పలేమనంటే, ఇంతకుముందు ఏదో రివ్యూలు చూడాలా, ఏదైనా సినిమా బాగుందా బాగాలేదా చూడాలంటే ఏ వెబ్సైట్స్లోనో లేదంటే హైదరాబాద్లో ఉండేది. కానీ నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్లోనే జెన్యూన్ రివ్యూ ఇచ్చే ఏదైనా ఉందంటే అది కేవలం మదనపల్లి మస్తీ మాత్రమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మదనపల్లి మస్తీ వాళ్ళకి కంగ్రాచులేషన్స్. 50K సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు కాబట్టి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అలాగే ఇంకా ముందుకు పోవాలి వాళ్ళు. మదనపల్లి మస్తీ, మదనపల్లి మూవీస్ అయితే ఏవైతే ఉన్నాయో దాని రివ్యూస్ మొత్తం అంతా వాళ్ళంతా కలెక్ట్ చేసి జెన్యూన్గా రివ్యూ ఇస్తున్నారు. సో మేము కూడా ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్. సో మా సైడ్ నుంచి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు మదనపల్లి మస్తీ ఫర్ రీచింగ్ 50K యూట్యూబ్ సబ్స్క్రైబర్స్. ఇలాగే మరిన్ని సబ్స్క్రైబర్తో మదనపల్లి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్లో మంచి మంచి రివ్యూస్ అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనితో ఆగకుండా ఏదైతే మనం OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతున్నటువంటి సినిమాల అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు అందిస్తుంది మన మదనపల్లి మస్తీ. ఇక్కడ ఏమరంటే కెమెరా పెట్టుకొని ఏదో లోగోస్ పెట్టుకొని రివ్యూస్ చూడడం కాదు, ఒక సినిమా పైన పర్ఫెక్షన్ నాలెడ్జ్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అందులో మదనపల్లి మస్తీ, జయసింహ, ప్రీతం ప్లస్ కెమెరామ్యాన్స్ కూడా ఎంతో ఎఫర్ట్ అనేది ఉంది. ప్రజలకి ఒక సినిమా ప్రేక్షకులు అంటే ఎవరైతే సినిమా ప్రేమికులు ఉన్నారో, ప్రేక్షకులు ఉన్నారో వారికి ఒక జెన్యూన్ కంటెంట్ అందిస్తూ ఏదైతే సినిమా మనం చూడొచ్చు చూడకూడదు అని చెప్పి జస్ట్ సినిమా రిలీజ్ అయిన రోజునే ఒక మంచి కంటెంట్స్ని అందిస్తున్నారు. ఇటువంటి వారిని మనం అందరం ఆదరించాలి. మరింత ముందుకి మదనపల్లి మస్తీ ముందుకు వెళ్తుందని ఇంతకుముందే కేక్ కటింగ్లు కూడా చెప్పుకున్నారు. 1K lakh సబ్స్క్రైబర్స్ కావాలని. అంతకు మించి నాకు తెలిసినంత వరకు 1 M సబ్స్క్రైబర్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరందరూ ఆదరించాలి. జెన్యూన్ రివ్యూ కంటెంట్ ఏదైనా ఉందంటే అది మదనపల్లి మస్తీమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మదనపల్లి మస్తీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ముందుగా మదనపల్లి మస్తీ ఛానల్ టీమ్కి కంగ్రాచులేషన్స్. మా అల్లుజన్ తరపున, మదనపల్లి అల్లుజన్ ఫ్యాన్స్ తరపున కంగ్రాచులేషన్స్. మదనపల్లి మస్తీ ఛానల్ ఇంకా ఉన్నతమైన స్థానంలో, మదనపల్లిలో ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ టు మదనపల్లి మస్తీ ఛానల్ ఫర్ రీచింగ్ 50K సబ్స్క్రైబర్స్. మన జయసింహ అన్న, ప్రీతం అన్నతో మా బాండింగ్ జరిగింది ఏమంటే, బిల్లా రిలీజ్ అప్పుడు మేము అనేది టచ్లో అయినాము. అప్పుడు సుమారుగా 8K 10K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇంత భిన్న ఒక ఛానల్ అనేది ఒక ఆంధ్రాలోనే ఒక మంచి రివ్యూ ఛానల్ అనేది ఎక్కడ లేదు, ఒక మదనపల్లిలోనే. ఇప్పుడు ప్రజెంట్ అనేది ఓవరాల్ రీచ్ అనేది మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక మొత్తం ఓవరాల్ రీచ్ అవుతా ఉంది. మదనపల్లికి ఎక్కడి నుంచో సినిమాలు చూసి వస్తారు, కర్ణాటక నుంచి. రివ్యూలు అంతా ప్రతి ఒక్క తాన వీళ్ళు
రివ్యూ తీసుకుంటా అంటారు ప్రతి ఒక్క సినిమాకి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్. మెయిన్లీ ఒకటి చెప్పాలంటే అన్న ఒక టీజర్ లాంచ్ ఉంది, ఒక పోస్టర్ లాంచ్ ఉంది అని ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీ కాల్ రెస్పాండ్ అవుతారు. రెస్పాండ్ అయ్యి అప్పటికప్పుడు మనకి హెల్ప్ అనేది చేస్తారు. ఎందుకంటే కొంచెం రీచ్ రావాలి. ఇప్పుడు మన సినిమా ఉంది అంటే సినిమా గురించి నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. సినిమా అప్పుడు కూడా ట్రైలర్ లాంచ్ ఉందంటే కూడా మార్నింగ్ టైమ్స్ లేచి ఇంకా రిలీజ్ జరిగినప్పుడు మేము ఇక్కడ వేయలేదని షో పక్క ఊరికి పోయినప్పుడు కూడా జస్ట్ కాల్ చేసింటే కూడా వాళ్ళు చలిలో అంత మార్నింగ్ లేసి వచ్చి మా కోసం అనేది వీడియో చేసినారు. అప్పుడు బర్త్డే అప్పుడు కూడా ప్రభాస్ అన్న బర్త్డే అప్పుడు థ్యాంక్స్ టు మదనపల్లి మస్తీ. ఇంకా మీరు 50K అనేది ఒక జస్ట్ బిగినింగ్ అంతే. ఇంకా 2 monthsలో అది 100K అవ్వచ్చు, 200K అవ్వచ్చు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 1 million. ఎందుకంటే 1 million అయితే నా తరపునే వీళ్ళకి పార్టీ ఇస్తాను. వీళ్ళు నాకు ఇచ్చారు కదా, నేనే పార్టీ ఇస్తాను వాళ్ళకి. ఎందుకంటే మా బాండింగ్ అనేది అలా తయారైంది. ఈచ్ అండ్ ఎవ్రీ దానికి చాలా సపోర్టివ్గా ఉంటారు. మేము ఏదైనా సెలబ్రేషన్ చేయాలన్నా, ఏదైనా ఇప్పుడు ట్రైలర్ టీజర్ ఏదైనా తీసుకోండి, మీరు పాట ఈవెంట్ పాటకు పిలిచినా వస్తారు. బట్ ఏమంటే పాటకు పిలిచకూడదని అన్నోళ్ళు ఏం చెప్పకుండా ఉంటాము. ఆల్ ది బెస్ట్ నా జయసింహ అన్న. మీరు ఇట్లా కొంచెం వస్తే మీకు ఆల్ ది బెస్ట్ జయసింహ అన్న. థ్యాంక్ యూ. ఇలాగే నాట్ ఓన్లీ వాహిద్ ఒకటే కాదు, ప్రతి ఒక్క ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మనకు సపోర్ట్ ఉంటారు. ఇంకా కావాలా ఈరోజు కూడా అందరూ రాలేకపోయారు, మేబీ రాలేకపోయినా పర్లేదు. వాళ్ళు చెప్పారు, వాళ్ళు కన్వే చేశారు విషెస్ అని. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్క ఫ్యాన్స్కి అండ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్స్కి అండ్ మన మూవీ లవర్స్ ఎస్పెషల్లీ వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చిన్న సినిమాలు కూడా వస్తారు, వీళ్ళన్న పెద్ద సినిమాల వరకే వీళ్ళు పరిమితం అవుతారు వాళ్ళ ఫ్యాన్స్ కాబట్టి. బట్ చిన్న సినిమాలు కూడా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అశోక్, అరుణ్ ఇట్లాంటి వాళ్ళు ప్రతి ఒక్క మూవీ మార్నింగ్ గురించి వాళ్ళు పని కూడా పక్కన పెట్టి వస్తారు. అది సినిమా ప్రేమ అంటే. మేము కూడా ఆ ప్రేమతోనే ఛానల్ స్టార్ట్ చేసాం. థ్యాంక్ యూ వాహిద్, థ్యాంక్ యూ ఎవరీవన్, ప్రతి ఒక్క ఫ్యాన్స్కి థ్యాంక్ యూ. మదనపల్లి అల్లు అర్జున్ ఫ్యాన్స్ తరఫు నుంచి మన మదనపల్లి మస్తీ టీం మెంబర్స్కి, అలాగే నేను కూడా టీం మెంబర్ని, అందరికీ ఇవే నా శుభాకాంక్షలు. 50K సబ్స్క్రైబర్స్ వచ్చారు సందర్భంగా. ఈ 50K సబ్స్క్రైబర్స్ కాకుండా ఇంకా ముందుకు 1 million సబ్స్క్రైబర్స్తో జెన్యూన్ పబ్లిక్ టాక్తో ఇంకా ఇండియా వైడ్గా కూడా ఈ మదనపల్లి మస్తీ ఛానల్ అనేది డెవలప్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ ఫర్ మదనపల్లి మస్తీ ఛానల్ ఫర్ 50K. ఇంకా ముందుకు వెళ్ళాలని మేము చూస్తున్నాము. ఎంత కష్టపడి ఈ ఛానల్లోకి వచ్చిందో తెలుసు. 2 years నుంచి మేము కూడా ఫాలో చేస్తున్నాము. ఏమంటే డే కానీ నైట్ కానీ ఏమైనా మూవీ షార్ట్స్ ఏమైనా కావాలంటే కూడా వాళ్ళు వచ్చి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ ఫర్ మదనపల్లి మస్తీ ఛానల్. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ 50K ప్లస్ సబ్స్క్రైబర్స్. సో తొందరలో 1 lakh కూడా చేయబోతున్నాము విత్ యువర్ సపోర్ట్ అండ్ అలాగే మూవీ లవర్ సపోర్ట్తో సహా. సో యాక్చువల్లీ ఏంటంటే ప్రతిసారి మీరు చూసే ఉంటారు మా టీం మెంబర్స్ ఎవరని ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఇంట్రడ్యూస్ చేశాను. బట్ అప్పుడు మేము ఇద్దరమే స్టార్ట్ చేసాం అనుకొని ఒక ప్యాషన్తో మేము జాబ్ చేసుకుంటూ స్టార్ట్ చేసాము. జాబ్ చేసుకుంటూ ఛానల్ రన్ చేస్తున్నాము. సో మాతో పాటు సపోర్ట్గా ఒక పిల్లర్స్ లాగా వీళ్ళు కూడా మా టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బ్యాక్ సపోర్ట్కి వచ్చారనమాట. సో వాళ్ళ గురించి నేను ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. సో స్టార్టింగ్ ఫ్రమ్ ఫిబ్రవరి అయితే నేను ఉండట్లేదు ఇక్కడ. యాక్చువల్లీ మనం వేరే కంటెంట్ ప్లాన్ చేస్తున్నాము ఫ్రమ్ హైదరాబాద్. సో ఇంటర్వ్యూస్ కానీ అండ్ మూవీ ప్రమోషన్స్ కానీ ఇలా ప్లాన్ చేస్తున్నాము. సో డెఫినెట్లీ ఇంకా మంచి కంటెంట్ ఇవ్వాలని చెప్పి సో అది నేను టేక్ ఓవర్ చేసుకొని అక్కడ నుంచి నేను చూసుకుంటాను. డెఫినెట్లీ ఛానల్లో కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది ఎక్కడున్నా సరే. సో నేను ఎక్కడున్నా కానీ నా కంట్రోల్లోనే నడుస్తుంటుంది. నేను ప్రీతం ఇద్దరు హ్యాండిల్ చేస్తూనే ఉంటాము. ఇక్కడ వచ్చేసి మన టీం మెంబర్స్ ఎస్పెషల్లీ పబ్లిక్ టాక్ గురించి, మన జెన్యూన్ పబ్లిక్ టాక్ కావాలని చెప్పి మన ఎస్పెషల్లీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ మన చిత్తూరు డిస్ట్రిక్ట్ మదనపల్లి నుంచి కంపల్సరీ కావాలని చెప్పి వీళ్ళు కంటిన్యూ చేస్తారు పబ్లిక్ టాక్. సో డెఫినెట్లీ నాకైతే ఎంత సపోర్ట్ చేశారు ఇప్పటివరకు, నాకు నా స్నేహితులకి ఎంతైతే సపోర్ట్ చేశారో ఆ టీం మెంబర్స్ కూడా మేము ఉన్నా లేకపోయినా సపోర్ట్ చేయండి, కంపల్సరీ సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వేరే కంటెంట్ కోసమే మేము కూడా వెళ్తున్నాం అనమాట యాక్చువల్లీ వేరేది. సో ఈవెన్ మా జాబ్ రీత్యా కూడా మేము పోవాల్సి వస్తుంది. బట్ డెఫినెట్లీ ఇదైతే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఏదేమైనా సరే ఖచ్చితంగా మన పబ్లిక్ టాక్ ఆగదు. ఎంత చిన్న సినిమా అయినా సరే పబ్లిక్ టాక్ ఆగదు, జరుగుతూనే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సో ఒక్కొక్క టీం మెంబర్ని ఇంట్రడ్యూస్ చేస్తాను నేను. ఆల్రెడీ ప్రీతం మీకు తెలుసు, మదనపల్లి మస్తీ పార్ట్నర్ కమ్ వాడు కెమెరా హ్యాండిల్ చేసేవాడు యాక్చువల్లీ. సో హీఈస్ ద లీడ్ ఫర్ పబ్లిక్ టాక్ టీమ్ ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే. సో నా ప్లేస్లో మనోడు ఉంటాడు అండ్ అక్కడ నుంచి నేను కంటెంట్ని పుల్ చేస్తాను. డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ మంచి మంచి కంటెంట్. మీ కుదిరితే మేము అనుకున్నది అచీవ్ అయితే ఖచ్చితంగా. సో ఎవరైతే మీ హీరోస్ ఉన్నారో ఆ హీరోస్తో కూడా ఇంట్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నిస్తాం. అట్లీస్ట్ ఒక చిన్న బయట ఇచ్చిన చాలు మాకు ఎవరైనా సరే. వీఆర్ హ్యాపీ బికాస్ ఎందుకంటే మేము ఎవరు సపోర్ట్ లేకుండా జస్ట్ ఏదో స్టార్ట్ చేయలేదు. ఒక
ప్యాషన్తో మేము ఎవరున్నా లేకపోయినా మా ఇద్దరు మేము నమ్ముకొని స్టార్ట్ చేసాము. బట్ ఇప్పుడు మా టీం కూడా సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీమ్ మెంబర్స్ మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి పిల్లల్ని పాపం, ఎందుకంటే పబ్లిక్ టాక్లో ఎక్కువ కనపడరు. పబ్లిక్ టాక్లో కూడా ఎక్కువ మీరే కనపడతారు, ఆడియన్స్. బికాస్ మీరే మాకు ఇంపార్టెంట్. మేము గడపాల్సిన అవసరం లేదు, మేము హైలైట్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మీకు తెలియాలని చెప్తున్నాం అంతే, ఎందుకంటే ఎవరు అనుకోకూడదు మళ్ళీ మీరు. సో మా టీం మెంబర్స్ని అదే అనమాట. సో దిస్ ఇస్ మొహమ్మద్. సో మనోడు కెమెరా కమ్ ఎడిటింగ్, ఎస్పెషలీ ఎడిటర్గా ఉంటాడు మన ఛానల్లో. అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ రెడ్డి శేఖర్. సో ఈ అబ్బాయి వచ్చేసి ఈజ్ ఆల్సో వెరీ ప్యాషనెట్ అబౌట్ మూవీస్ కానీ అన్నీ కానీ. సో మనోడు కూడా యాక్చువల్లీ కొరియోగ్రాఫర్, యాక్చువల్లీ డ్యాన్స్ అంతా ఇంట్రెస్ట్ ఉంది. వీళ్ళందరూ బేసికలీ మూవీ దాని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అందరే సపోర్ట్ చేస్తూ వచ్చారు. అంటే ఈవెన్ ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా కూడా, నా దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా. బట్ డెఫినెట్లీ వీళ్ళకి చేతనంత నేను చేస్తాను, అది నా వంతు. జాబ్ రీత్యా కానీ ఏదైనా కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో రెడ్డి శేఖర్. సో ఇతను వచ్చేసి బేసికలీ మనకి ఇప్పుడు కెమెరా కమ్ హోస్టింగ్ కూడా చేస్తున్నాడు. మనోడే పబ్లిక్ టాక్ నిన్న మనం చూస్తే కూడా సలార్ కూడా హ్యాండిల్ చేస్తున్నాడు. సో ఆల్రౌండర్స్ అందరూ యాక్చువల్ చెప్పాలంటే. బట్ మీకు చెప్తున్నా అంతే, జస్ట్ ఏదో చెప్పాలంటే ఏదైనా చేయగలుగుతుంది అదేనమాట. అండ్ ప్రీతం తెలిసిందే. సో వన్ అండ్ ఓన్లీ ప్రీతం పబ్లిక్ టాక్కి మెయిన్ ఈయనే అనమాట. మీరు చూసుకోండి, ఈయనే కాంటాక్ట్ అవ్వండి. నన్ను ఫ్యాన్స్ కూడా నన్ను గెలకద్దండి, ఈయన గెలుకోండి. ఓకే, అది అనమాట. అండ్ నెక్స్ట్ మన వినయ్ కూడా ఈవెన్ మన కవర్ సాంగ్ చేసేటప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. యాక్చువల్లీ మీకు కవర్ సాంగ్ మేబీ ఇప్పుడు లేదు ఛానల్లో, బట్ కవర్ సాంగ్ కూడా వీళ్ళు సపోర్ట్ చేశారు. సో వినయ్ కూడా కెమెరా సపోర్ట్ చేస్తున్నాడు. అండ్ అలాగే ఎప్పుడు పిలిచినా వస్తారు. మెయిన్ వీళ్ళు ఏంటంటే ఎప్పుడు పిలిచినా నాకు ఫోన్ చేయనా, నాకు కాలేజ్ లేకపోతే వచ్చేస్తారు, చదువుకుంటూ కూడా చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన దినేష్. సో దినేష్ గురించి కూడా మనకు చెప్పాలా. సో దినేష్ ఫోటోగ్రాఫర్. అండ్ ఎక్కడున్నా సరే, నిద్ర లేకపోయినా సరే ఫోటోగ్రాఫర్ మొలకల్చరు ఎక్కడ తిరుగుతుంటాడు. ఆయన ఊర్లో పక్క ఊర్లు తిరిగి వస్తుంటాడు పాపం. నిద్ర లేకపోయినా సరే నిన్న మార్నింగ్ కూడా పబ్లిక్ టాక్ పిలిస్తే వచ్చాడు. అది అనమాట కమిట్మెంట్ కానీ ప్యాషన్. మెయిన్ దే బిలీవ్ అస్ అనమాట. అంటే మమ్మల్ని నమ్ముతున్నారు బేసికలీ, ఎందుకంటే వాళ్ళకి తెలుసు మేము ఏం ఆశించేస్తున్నామో ఏం ఆశించట్లేదో అని తెలుసు వాళ్ళకి. సో ఫోటోగ్రాఫర్గా ఉంటూ ఆయన ప్రొఫెషన్ చూసుకుంటూ కూడా మాకు సపోర్ట్ చేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ దినేష్. దినేష్ కూడా బెస్ట్ సపోర్ట్ ఫర్ కెమెరా అండ్ హోస్టింగ్ కూడా చేస్తున్నాడు మధ్యలో మనం కుదిరినప్పుడల్లా. థ్యాంక్ యూ సో మచ్. ఇదనమాట మా టీము, ఇది షార్ట్ టీము. సో మేబీ ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెద్ద టీం అవ్వచ్చు. బట్ నాకు చాలు, నన్ను నమ్మి ఇంతమంది ఉన్నాము, నాకు చాలు, మనకేమీ ఎక్కువ అవసరం లేదు. బట్ ఓవరాల్గా మూవీ లవర్స్ ఇది, అది మనకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవరైనా సరే ఛానల్ కోసము ఏదో డబ్బు కోసం పనిచేయడం కాదు, మూవీ కోసం పనిచేయాలి. మూవీ కోసం పనిచేసినప్పుడే ఆటోమేటిక్గా రెవెన్యూ వస్తుంది. దానికి తగ్గట్టు మేము వాళ్ళ బాగోగులని చూసుకుంటాం. అది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో ఇది మా టీము. ఒకసారి ఇట్లా స్లైడ్ తీసేయాలి చెప్పండి. సో ఇది గైస్ మా టీమ్. అండ్ సపోర్ట్ చేయండి, మేము ఉన్నా లేకపోయినా సరే డెఫినెట్లీ మేము ఫ్యాన్స్ ప్రెసిడెంట్స్ కూడా చెప్తున్నాము. సో మీరే ఎప్పుడు ట్రైలర్స్ రిలీజ్ అయినా ఏమైనా కానీ మీరు వస్తారు, వాళ్ళు మనల్ని సపోర్ట్ చేస్తారు. అలాగే మీరు కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి. అండ్ చాలామంది మిస్ అయ్యారు ఈరోజు రావడానికి ఫ్యాన్స్ ప్రెసిడెంట్. మేబీ డిఫరెంట్ కారణాలు అయ్యొచ్చు. అండ్ ఇంకోటి న్యూ ఇయర్ ఉంది కదా, న్యూ ఇయర్ కాబట్టి మిస్ అయ్యొచ్చు. అంటే వాళ్ళ ప్లాన్స్ ఉంటాయి, మనం ఏం చేయలేము. సో పర్సనల్ ప్లాన్స్ ఉంటాయి కాబట్టి దట్స్ ఫైన్, నో ప్రాబ్లం. లెట్స్ మీట్ ఫర్ 1 lakh డెఫినెట్లీ. అండ్ వాళ్ళు చెప్పినట్టు 1 million అని వాళ్ళు అంటున్నారు, కానీ డెఫినెట్లీ మీట్ అవుతాం. మేము మీట్ అవ్వాలని అంటే కాన్ఫిడెన్స్ లేకపోవడం అట్లేం లేదు. డెఫినెట్లీ మీ సపోర్ట్ ఉంటే 1 million కూడా కాదు, ఇంకా ఎంతో కూడా పోతాం. పెద్ద విషయం కాదు మాకు. నెంబర్ 1 మూవీ ఛానల్గా నిలబడాలనేది మా ఇదనమాట. అది హైదరాబాద్లో బెస్ట్ కాంపిటీటర్స్ ఉన్నారు. ఎంతమంది కాంపిటీటర్స్ ఉన్నా మన కంటెంట్ మందే. మనం జెన్యున్గా చేస్తే, ఎఫర్ట్స్ పెడితే ఎక్కడికైనా పోతాం. ఇదే ఎగ్జాంపుల్. ఇదే నేను ప్రతి ఒక్క యూట్యూబర్కి చెప్తున్నాను. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఒక ప్యాషన్తో స్టార్ట్ చేయండి. ఏదో ఒకటి పెడదామని స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసే ప్లేస్ ఇంపార్టెంట్ కాదు, మనం స్టార్ట్ చేసే కంటెంట్ ఇంపార్టెంట్, ఈ కమిట్మెంట్ ఇంపార్టెంట్. ఇది ఉంటే సక్సెస్ అవుతాం యూట్యూబర్. డివేట్ అవ్వకండి, మీ కంటెంట్ నమ్ముకోండి, డెఫినెట్లీ వర్క్ చేయండి. మన ఎవరైనా కానీ యూట్యూబర్స్, మన లోకల్లో కానీ బయట కానీ మనకు తెలిసిన ఎవరైనా. సో కొంచెం లెంత్ ఎక్కువైనా కానీ చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. వీ విల్ సపోర్ట్. ఈవెన్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారు, సిరీస్లు చేస్తున్నారు, తెలియకుండా మనకు పనుల్లో కూడా ఉంటే డబ్బులు పోగొట్టుకుంటున్నారు, చాలామంది చేస్తున్నారు. అలా చేయకండి. మీకు నిజంగానే ప్యాషన్ ఉంటే మంచి ప్రొడ్యూసర్ పట్టుకొని మా దగ్గర రండి. మేము సినిమా కూడా చేసాము ఆల్రెడీ. అమెజాన్ ప్రైమ్లో మా సినిమా కూడా స్ట్రీమింగ్ అవుతుంది. 1.5 crore మూవీ మేము చేసాము. నాగశ్విన్ గారు మా ట్రైలర్ లాంచ్ చేశారు. అది అనమాట మా కెపాసిటీ. మీకు అర్థమైందో లేదో. సో నేను ఆల్రెడీ మూవీలో కూడా యాక్ట్ చేయడం జరిగింది. నేను షార్ట్ ఫిల్మ్ నుంచి వచ్చాను, సినిమాకి వచ్చాను, ఇప్పుడు ప్లాట్ఫామ్లో ఉన్నాను నేను. సో నేను మాట్లాడుతుంది ఏంటంటే ప్రొడ్యూసర్తో మాట్లాడుతున్నా. ఏ ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఉంటే కమిటెడ్ ప్రొడ్యూసర్స్ రండి, ఒక టీంతో రండి. మీకు టీం లేకపోయినా నేను టీం ఇస్తాను. ఇప్పుడు మనకు ప్రొడ్యూసర్ ఇంపార్టెంట్, ప్రొడ్యూసర్ మనకు సినిమాకి దేవుడు. సో మీరు డెఫినెట్లీ ఏదంటే చేసుకోకుండా, టైం వేస్ట్ చేసుకోకుండా షార్ట్ ఫిల్మ్స్, సిరీస్ అని చెప్పి టైం వేస్ట్ చేయకండి. డెఫినెట్లీ ఇప్పుడు వర్కౌట్ కాదు, ఎందుకంటే అది కూడా చెప్తాను రీజన్. నన్ను కాంటాక్ట్ అవుతే డెఫినెట్లీ మనం మూవీ చేద్దాం. ఇది కాదు, మనం మూవీ చేద్దాం, అట్లీస్ట్ ఓటీటీ మూవీ చేద్దాం. బట్ మీరు నన్ను నమ్మండి, సబ్జెక్ట్ నమ్మండి, అంతే, ఇంకేం లేదు. అది